ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనోహరి ఇంత కాన్ఫిడెంట్ గా ఉందంటే పక్కా పిల్లల గురించి ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? నమస్తే మేడం. నమస్కారం. కూర్చోండి. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి. పిల్లలు, ప్రిన్సిపల్ గారు వచ్చారు, కిందికి రండి. హాలిడేస్ ఇచ్చారు కదా, కొన్ని రోజులు ఈవిడ టార్చర్ ఉండదనుకుంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిందేంటి? అంజు, మళ్ళీ ఏమైనా తింగర్ పని చేసావా? ప్లీజ్, ఏమైనా చేసుంటే ముందే చెప్పేవే. అమ్మో, స్కూలే లేదు, ఇంకా నేనేం చేస్తా? సరిపదా. హాయ్ పిల్లలు. పిల్లలు వచ్చారు, చెప్పండి మేడం. నేను సార్తో మాట్లాడడానికి వచ్చాను. నాతోను చెప్పండి మేడం. పిల్లలకి సమ్మర్ క్యాంప్ అరేంజ్ చేస్తాం కదా, ఈసారి కూడా అరేంజ్ చేశాం. కానీ ప్రతిసారి లాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కాకుండా అకాడమిక్స్ కూడా ప్లాన్ చేశాం సార్. అందుకే మిమ్మల్ని పర్సనల్ గా కలిసి పిల్లల్ని పంపించమని అడగడానికే వచ్చాను. లాస్ట్ ఇయర్ వాళ్ళ మదర్ డెత్ అయ్యి కొంచెం స్కూల్ మార్చడం వల్ల వాళ్ళ అటెండెన్స్ కూడా పూర్ అయిపోయింది. అందులోనూ అకాడమిక్స్ లో కూడా పూర్ అయిపోయారు. ఈ సమ్మర్ క్యాంపు పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది సార్. ఎన్రోల్ చేయమంటారా? పిల్లలు ఏ సమ్మర్ క్యాంప్ కి రారు ప్రిన్సిపల్ గారు. ఇంకా అకాడమిక్స్ గురించి అంటారా? అవి నేను చూసుకుంటా. మిస్ అమ్మా, నువ్వు పిల్లలకి అమ్మవి కాదమ్మా, జస్ట్ కేర్ టేకర్వి అంతే. పిల్లల గురించి ఏ డెసిషన్ అయినా తీసుకునే పూర్తి అధికారం అమర్కొక్కడికే ఉంది. కాబట్టి ఇక నుంచి ఇలాంటి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అవుతున్నప్పుడు నీ పార్టిసిపేషన్ని కొంచెం తగ్గించుకోమ్మా. అమర్, నువ్వు చెప్పు, ప్రిన్సిపల్ గారు చెప్పిన దాని గురించి ఏం చేద్దామంటావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.